వెల్కమ్ టు అవర్ ఛానల్. పోషణ ట్రాకర్ యాప్లో పిల్లల ఆధార్ ఏ విధంగా అప్డేట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. యాడ్ చైల్డ్ ఆధార్ చేసుకోవడం వలన ఉపయోగాలు. ఎవరి ఆధార్ వాళ్ళకి అప్డేట్ అవుతుంది? ముందు రోజుల్లో ఆధార్ అప్డేట్ అయిన బెనిఫిషియరీస్కి మాత్రమే స్టాక్ అవైలబిలిటీ వస్తుంది. పిల్లల రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పిల్లలకు ఆధార్ లేకపోతే తల్లి లేదా తండ్రి ఆధార్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత పిల్లలకి ఆధార్ వచ్చినా కూడా అప్డేట్ చేయకుండా తల్లి లేదా తండ్రి ఆధార్ మీద బెనిఫిషియరీస్ని ఉంచేస్తున్నారు. పిల్లలకు ఆధార్ వచ్చిన తర్వాత కంపల్సరీగా అప్డేట్ చేయాలి. ఏ విధంగా అప్డేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. యాప్లో లాగిన్ అయిన తర్వాత చిల్డ్రన్ 6 months to 3 yearsలోకి వెళ్ళగానే ఈ విధంగా నేమ్స్ కనిపిస్తాయి. నేను ఇక్కడ బెల్లపుకొండ జతిన్ సాయి కార్తీక్ నేమ్ తీసుకుని అప్డేట్ చేసి చూపిస్తాను. ముందుగా మీకు తల్లి లేదా తండ్రి ఆధార్ వేసిన స్క్రీన్ చూపిస్తాను. ఆ తర్వాత అప్డేట్ చేద్దాం. ఇక్కడ 3 చుక్కల దగ్గర టచ్ చేసినట్లయితే ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే చైల్డ్ డజంట్ హ్యావ్ ఆధార్ అనే దగ్గర ఎస్ అని ఉంది. అనగా చైల్డ్కి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆధార్ లేదు కాబట్టి ఎస్ అని పెట్టి తల్లి లేదా తండ్రి ఆధార్తో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు చైల్డ్కి ఆధార్ వచ్చింది కాబట్టి కంపల్సరీగా అప్డేట్ చేయాలి. మీకు అర్థం అవడం కోసం నేను చైల్డ్ ఆధార్ యాడ్ చేయని స్క్రీన్ చూపించాను. ఇప్పుడు యాడ్ చైల్డ్ ఆధార్ ప్రాసెస్లోకి వెళ్దాం. మనం బ్యాక్కి వచ్చేద్దాం. బెల్లపుకొండ జతిన్ సాయి కార్తీక్ నేమ్ దగ్గర మీకు వెరిఫైడ్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ యాడ్ చైల్డ్ ఆధార్ దగ్గర క్లిక్ చేస్తే ఈ విధంగా స్క్రీన్ అపియర్ అవుతుంది. చైల్డ్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. చైల్డ్ నేమ్ ఎంటర్ చేయాలి. చైల్డ్ నేమ్ ఆధార్లో ఎలా అయితే ఉందో అలానే ఎంటర్ చేయాలి, లేకపోతే వెరిఫై అవ్వదు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. జెండర్ అబ్బాయి అయితే ఎం అని, అమ్మాయి అయితే ఎఫ్ అని సెలెక్ట్ చేసుకుని వెరిఫై ఆధార్ అనే చోట క్లిక్ చేస్తే చైల్డ్ ఆధార్ డీటెయిల్స్ అప్డేటెడ్ అని స్క్రీన్ వస్తుంది. అంటే చైల్డ్ ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ అయ్యాయని. పైన కనిపిస్తున్న బ్యాక్ బటన్ క్లిక్ చేసి బ్యాక్కి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న రీఫ్రెష్ ఐకాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం తీసుకున్న నేమ్ బెల్లపుకొండ జతిన్ సాయి కార్తీక్ నేమ్ అప్డేట్ అయ్యి యాజ్ పర్ ఆధార్ బెల్లపుకొండ జతిన్ సత్య కార్తీక్ అని కనిపిస్తుంది. మరలా ఇప్పుడు 3 చుక్కల దగ్గర టచ్ చేసి అప్డేట్ ప్రొఫైల్లోకి వెళ్ళి నేమ్ ఇన్ యువర్ లాంగ్వేజ్ అనే దగ్గర ఆధార్లో నేమ్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే స్టార్టింగ్లో ఇక్కడ చైల్డ్ డజంట్ హ్యావ్ ఆధార్ అనే చోట ఎస్ అని ఉండేది, ఇప్పుడు నో అని ఉంది. మరొకసారి మీ డీటెయిల్స్ అన్నీ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. కొంత సమయం తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం కోసం మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా అనేక మందికి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.